వాళ్ళకు ఉండే పర్సనల్ టెన్షన్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్స్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏవో డిస్ట్రాక్షన్స్ వల్ల అది వినే అంటే వాళ్ళకుండే అటెన్షన్ నిజంగా ఉందా లేదా అనేది అది ఎప్పుడు ఉంటుంది అంటే అలాంటి వాళ్ళను కూడా మనం ఈ ఫస్ట్ 2 కథల్లో నాకు అసలు ఇంట్రెస్టే కలగలేదు. ఈ సార్ చెప్పిన దాంట్లో కూడా నాకు ఎవరైనా గెలుపుని కోరుకుంటారు, ఓటమిని కోరుకునేవాడు అనే దగ్గర నాకు అరే బాగుంది కదా ఒక పాయింట్ అనేది వినిపించింది. నేను నా పని నేను చేసుకుంటున్నా కూడా మూడిట్లో ఒక హుక్ అయితే ఉంది ఈ మూడిట్లో. సో సార్ కూర్చోండి. ఇది నేను ఇలాగే 5 minutes లో చెప్పగానే ఓకే అయిపోయిందండి. అది సినిమా వచ్చేస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడని కేకే రాధామోహన్ 5 minutes డైరెక్షన్. సో పిచ్ అసలు మనం ఈరోజు పిచ్ డెక్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. పిచ్ డెక్ అంటే ఏంటండి అంటే ఎవరన్నా సమాధానం చెప్పగలరా? పిచ్చెక్కించడం అసలు ఈ పిచ్ డెక్ ఏంటండి? ఇంతకుముందు నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరైనా ఉండేవాళ్ళు వచ్చి సార్ కథ చెప్తాం అనేవాళ్ళు. వస్తే మనం ఈరోజు కాదండి రేపు కాదండి ఎల్లుండి అని చెప్పి అలాగో టైం తీసుకొని వాళ్ళు మనల్ని కొంతసేపు అలా అంటే మనకు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఒక గంట చెప్పేవాళ్ళు, 2 గంటలు చెప్పాలి, 8 గంటలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కథ చెప్పడం అనేది ఉంది. ఈ గత కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ ఓటీటీస్ వచ్చిన దగ్గర నుంచి ఈ పిచ్ డెక్, పిచ్ బైబిల్ అనేవి అందరూ మేము కథ చెప్పాలనుకుంటున్నాం అంటే ఇది పిచ్ డెక్ పంపించండి అంటున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ 100% డెఫినెట్లీ మీరు పిచ్ డెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఒక ప్రొడ్యూసర్కైనా, ఒక ప్రొడక్షన్ హౌస్కైనా, ఓటీటీకైనా, ఈవెన్ హీరోకి చెప్పాలన్నా కూడా మనం ఒక పిచ్ డెక్ తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు పిచ్ డెక్ అనే ఇప్పుడు పిచ్ డెక్ పిచ్ అంటే ఏంటంటే మనకి జనరల్లీ